ఎక్కడ చూడు ఇగో ఇవే శిథిలాలు కనబడుతున్నాయి. ఎక్కడ చూడు ఇవే శిథిలాలు కనబడుతున్నాయి. పొంగులేటి ఇచ్చిన ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి గడియారం బొమ్మ. ఇక చూడు నాయన నీ ప్రతాపము. వీళ్ళు నీ గడియారం తీసుకొని ఓట్లేసిన పాపానికి చూడండి. శ్రీనివాసరెడ్డి ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిన ఇవి చదువు. నా కుమార్తె వివాహం సందర్భంగా ప్రేమతో మీ సీన్ అన్న. ఈ కుమార్తె పెళ్లి చేసి వాచ్ ఇచ్చినావు. ఇప్పుడు ఇలా పెళ్లి చేసినావు. ఇలా సాగుకైంది. ఇలా సాగు చేస్తున్నావు. ఇప్పుడు పెళ్లి గడియారం ఇచ్చి ఇలా సాగు చేసి పిండా కూడా పెడుతున్నావు శ్రీనివాసరెడ్డి. నీ వాచ్ కూడా ఇలానే ఉందా బాబు? ఇలా బొందలో ఉన్నది నీ వాచ్. ఇక్కడ మట్ల కూరకపోతుంది. నీ ఫోటో, నీ బొమ్మ. నీ రాజకీయంగా నిన్ను బొంద పెట్టాలి అసలు. నిన్ను నీ నాయకుడు రేవంత్ రెడ్డిని, మీ పార్టీని బొంద పెట్టాలి అసలు. ఏంది ఇంత అన్యాయం? ఇదే నేను వాచ్ల గురించి మాట్లాడి తగలబెట్టాలి. దీన్ని ఇట్లా పెట్టి తగలబెట్టాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నదా? అగ్గి పెట్టే తగలబెడదాం. దీన్ని ఉన్నదా ఎవరి దగ్గరైనా? ఉందా? పటకరా. నేను దుర్మార్గులు, ఎంత దుర్మార్గులు చూడండి. అసలు దుఃఖం వస్తున్నది. ఒక ఆయన ఇంతకుముందు మనం మాట్లాడిన అతను 18 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏడైనా హమాలయాన్ ఇల్లు ముందున్నది. 18 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అమ్మాయి పీజీ చదివించిండు. అబ్బాయిని హైదరాబాద్లో చదివిస్తున్నాడు. హమాలీ పని. నెత్తి మీద సంచులు మోసి 7 రూపాయల 70 పైసలు ఒక్క సంచి మోస్తే, సార్ సంవత్సరాల తరబడి మోసి నేను కొన్ని డబ్బులు కూడా పెట్టుకున్నా. నా భార్య మెడల మీద ఉన్న బంగారం పెడితే 4 లక్షలు వచ్చింది. కొంత ఇంట్రెస్ట్ తెచ్చిన 3 రూపాయలది. ఇల్లు కట్టుకున్నా సార్, ఇల్లు కొలగొట్టిరు. ఏం చేయాలని నేను బిల్డింగ్ ఎక్కి చచ్చిపోదాం అనుకుంటే నా బిడ్డ నన్ను ఆపింది అంటున్నాడు. నీ బిడ్డ పెళ్లికి 50 రూపాయల గడియారాలు ఇచ్చినావు. మరి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ పిల్లలు ఏమైపోవాలా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నటి దాకా నాకు తెలియదు అన్నాడు. ఇక నిన్న ఇది ఎట్టేటో పోతుందని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి అంత పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళీ మాట్లాడాడు. నువ్వు నాకు తెలియదు అన్నట్టుగానే ఉండాలి కదా కనీసం. గుండెలకెళ్ళి మాట్లాడేటోళ్ళను, వాళ్ళ బాధలు చెప్పేటోళ్ళను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నాడు. ఈయన ఆర్టిస్ట్ ఫోటోకో పార్టీ, ఏ కాంట్రాక్ట్ రాగానే బిల్లులు ఏడ పెండింగ్ ఉంటే ఇంకో పార్టీలోకి పోవాలి. ఎవడిస్తే వానికి పెద్ద కాంట్రాక్టర్ని తీసుకొచ్చి రెవెన్యూ మంత్రి, భూముల మంత్రిని చేస్తే మరి భూములు మింగే బకాసురుడు అయిపోయి